హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమా పుట్టినప్పటి నుంచి నిజానికి ఇది డబ్బులతో కూడినటువంటి వ్యాపారాత్మక మీడియానే. కళ అనేది పైకి చెప్పే వాళ్లే ఎక్కువ మంది, కళను వాడుకునే వాళ్లే అందరూ. అయితే అప్పుడప్పుడు ఆ కళను వాడుకుంటూనే కాసులు సంపాదిస్తూనే కలకాలం నిలిచిపోయే చిత్రాలు తీసే దర్శకులు కూడా వస్తూ ఉంటారు. అలా ఆ రోజుల్లో అప్పటి కాలానికి తగినట్టుగా బాలచందరు, విశ్వనాథ్, బిఎన్ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు ఇలా చాలా మంది చాలా రకాల పద్ధతుల్లో ప్రేమ కథలు తీసినా, ఇంకో కథ తీసినా ఏదో రకంగా కొంత కళాత్మకమును జోడించి ప్రజలకు సంబంధించి కొంత హాయినిస్తూ కొంత మానసిక వికాసాన్ని కల్పించేటట్టుగా కొన్ని మంచి సినిమాలు అనిపించుకునేటివే తీసేవారు. అయితే రాను రాను సినిమా మొత్తం మార్కెట్ మయం అయిపోవడంతో మంచి అన్నది వ్యక్తులకు సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి, కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ప్రశ్నించే నాదుడే లేకుండా పోయాడు. ఎందుకంటే మీడియానే పవర్ఫుల్ కమర్షియల్ మీడియా అయిపోవడంతో డబ్బే లోకమైనటువంటి ప్రపంచంలో డబ్బును వ్యతిరేకించి సినిమా తీయడం అంటే ఆషామాషి కాదు. కానీ అలాంటి దానికోసం నిలబడిన ఒకే ఒక దర్శకుడు తమిళంలో రంజిత్ అనే ఆయనని మనం తెలుసుకుందాం. ఇప్పుడు చీకటిని చీల్చే నీలం అనే ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ సినిమాపై ఒక ప్రత్యామ్నాయ సంతకం ఇవాళ ఆయన పుట్టినరోజు. పారంజిత్ పుట్టినరోజును జరుపుకోకపోతే చాలా మంది అట్టడుగు అణగారిన వర్గాల పుట్టినరోజులు మనం జరుపుకోలేనట్టే. కాబట్టి ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రంజిత్ గారికి ప్రగాఢ శుభాకాంక్షలు. సినిమా చరిత్ర పుటల్లో కొన్ని పేర్లు మాత్రమే కాలానికి కత్తెర వేసి తమకంటూ ఒక శాశ్వత స్థానాన్ని పదిలం చేసుకుంటాయి. అటువంటి అరుదైన పేర్లలో రంజిత్ ముందు ఉంటాడు.